బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తెలంగాణలో వరుస బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన మరవక ముందే సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏం కాలేదు. పటాన్ చెరువు ముత్తంగి జాతీయ రహదారిపై డివైడెడ్ ఎక్కింది మేడ్చల్ డిపోకు చెందిన బస్సు. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వస్తుండగా ముత్తంగి రింగ్ రోడ్ వద్ద ప్రమాదం జరిగింది. బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి కుమార్, మనం చూస్తున్నాం వరుసగా తెలంగాణలో వరుస బస్సు ప్రమాదాలు కవర్ పెడుతున్నాయి. ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మన సంగారెడ్డి జిల్లా ముత్తంగి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది సిటీ బస్సు మేడ్చల్ డిపోకి చెందిన బస్సు బాలానగర్ మీదుగా ఇస్నాపూర్కి వస్తుంది. ఇస్నాపూర్కి వస్తుండగా ఈ ముత్తంగి సమీపంలో రోడ్డు కారణం తప్పించబోయిన బస్సు బ్రేక్ అయ్యగా బ్రేక్ పడలేదు. దీంతో దాన్ని తప్పించే క్రమంలో ఇటు పక్కకి డివైడర్ మీదకి ఎక్కించారు. అయితే అప్పుడు ఆ సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెళ్ళి అది ముందుకెళ్ళి మధ్యన ఉన్న డివైడర్ మీద ఉన్న లైట్ల స్తంభానికి గుద్దుకుంది, కరెంట్ స్తంభానికి గుద్దుకుంది. దీంతో ఆ బస్సు ఆగిపోయింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు. ఆ ప్రయాణికులకి కానీ ఇటు డ్రైవర్లకు కానీ ఎవరికి ఏం కాలేదు. దీంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా అంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అది డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాన్ని తాకి ఆగింది కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ అక్కడ ముత్తంగి సమీపంలో రోడ్డు మీద ట్రాఫిక్ ఇదంతా విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ స్తంభానికి గుద్దుకోకుండా ముందుకెళ్తే కొంత వేరే వాహనాలు పెట్టిన ఢీకొట్టిన ఆటో లాంటి లేదా ఇతర కార్లు లాంటి వాటిని ఢీకొడితే కనుక మరింత ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండేది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.